హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 5th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 5లో ఎక్సర్సైజ్ 5.2 రిమైనింగ్ 4 సమ్స్ అనేది చెప్పుకుందాం. ఓకేనా. 13, 14, 15, 16 ఉన్నాయి రిమైనింగ్. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి 13 సమ్. చూడండి, ఫస్ట్ క్వశ్చన్. లలిత టుక్ ఏ పార్సల్ ఫ్రమ్ హోటల్ టు సెలబ్రేట్ హర్ బర్త్డే విత్ హర్ ఫ్రెండ్స్. లలిత ఏంటంటే హోటల్కి పార్సల్ తీసుకెళ్ళిందట తన బర్త్డే ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకోవడానికి. It was billed with 1450 including 5% VAT. మొత్తం తనకి ఎంత వచ్చింది బిల్లు 1450 విత్ ట్యాక్స్ కూడా అందులోనే కట్టేసింది అనమాట. 5% ట్యాక్స్ అనేది కట్టేసింది. లిఖిత ఆస్క్డ్ ఫర్ సమ్ డిస్కౌంట్. ద హోటల్ ఓనర్ గేవ్ 8% డిస్కౌంట్ ఆన్ ద బిల్ అమౌంట్. తను ఇదంతా పే చేసే ముందు ఏంటంటే ఓనర్ని డిస్కౌంట్ ఇవ్వమని అడిగిందంట. ఓకేనా. ఎంత ఇచ్చాడు ఓనర్? 8% డిస్కౌంట్ అనేది ఇచ్చాడు. నో ఫైండ్ ద యాక్చువల్ అమౌంట్ దట్ లలిత హ్యాస్ టు పే టు ద హోటల్ ఓనర్. ఇప్పుడు 8% డిస్కౌంట్ తీసుకోగా తను ఎంత అనేది పే చేసిందో మనల్ని ఇప్పుడు చెప్పాలన్నమాట. ఓకేనా. ఫస్ట్ చూడండి, బిల్ అమౌంట్ ఎంత? బిల్ అమౌంట్ వచ్చేసి 1450 రూపీస్. ఓకేనా. వ్యాట్ ట్యాక్స్ అంటే ఏంటంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటే మొత్తం ట్యాక్స్ అన్నమాట. ఎంత ట్యాక్స్ ఉంటుంది అది 5%. డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు మనకి? డిస్కౌంట్ అనేది 8%. ఈ 5% ఇందులోదే. ఓకేనా. తన ట్యాక్స్తోనే 5% ట్యాక్స్తోనే బిల్ అనేది పే చేసింది. ఇప్పుడు డిస్కౌంట్ మనీ అంతా మనం కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం? 1450 ఇంటూ 8%. 8% అంటే మీకు తెలుసు కదా ఎంత? 8/100. ఇక్కడ 0కి క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా. ఇంకా ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది? 5 2s మళ్ళీ 5 2s 10, 5 2s మళ్ళీ 10, ఇంకా 4 ఉంటుంది. 5 9s 45. 45 2 4s 8, మొత్తం ఎంత? 29 ఇంటూ 4 116. సో డిస్కౌంట్ మనీ ఎంత వచ్చింది? ఇప్పుడు టోటల్ మనీ ఎంత? బిల్ అమౌంట్ ఇందులోంచి ఇంత తీసేస్తే తను ఎంత పే చేసింది అనేది మనకి కరెక్ట్గా తెలిసిపోద్ది అన్నమాట. లలిత పెయిడ్ మనీ అంటే 1450లోంచి 116 మైనస్ చేయగా 1334 రూపీస్ అనేది టోటల్ బిల్ అనేది తను పే చేసిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 14th సమ్. చూడండి, బాక్సుల్లో ఇచ్చాడు. ఇఫ్ వ్యాట్ అంటే తెలుసు కదా, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అన్నమాట. VAT మీన్స్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద ప్రైస్. ఫైండ్ ద ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఇక్కడ కొన్ని ఐటమ్స్ అనేది కొనుక్కున్నారు. డైమండ్, ప్రెషర్ కుక్కర్, ఫేస్ పౌడరు. ఒక్కొక్క దానికి ట్యాక్స్ ఎంత? 1%, 5%, 14.5%. ఇది యాక్చువల్ బిల్ అమౌంట్ ఎంత? 10,100, 2,940, 229. ఓకేనా. ఈ ట్యాక్స్ తీసేగా ఇది ట్యాక్స్ ఇంక్లూడెడ్ అమౌంట్ అన్నమాట. ట్యాక్స్ తీసేగా ఒరిజినల్ అమౌంట్ ఎంత అనేది మనం చెప్పాలన్నమాట. అంటే ట్యాక్స్ తీసేగా ట్యాక్స్ కనుక్కొని ఇందులో బిల్ అమౌంట్లోంచి ట్యాక్స్ తీసేసి ఒరిజినల్ అమౌంట్ ఎంత అనేది మనం చెప్పాలి. ఓకేనా. ఫస్ట్ చూడండి, డైమండ్ తీసుకుందాం. ఓకేనా. డైమండ్ ఎంత ఇచ్చాడు? 10,100 ఇంటూ 1% అమౌంట్ అనేది ట్యాక్స్ అనేది ఇచ్చాడు. 1% ట్యాక్స్. ఇప్పుడు 10,100లోంటి 1% అంటే 0కి ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోయింది. టోటల్ ఎంత వచ్చింది? 101 అనేది ట్యాక్స్ తీసేగా వచ్చింది. ఇప్పుడు టోటల్ అమౌంట్ ఎంత మనకి? 10,100లోంచి ఇక్కడ ఉన్న ట్యాక్స్ కనుక్కున్నాం కదా, అమౌంట్ అనేది మైనస్ చేయాలి. 10,100లోంచి 101 తీస్తే ఎంత? 49 అంటే 9999. టోటల్ ఆన్సర్ ఎంత వచ్చింది? ఎంత వచ్చింది అన్నమాట. సో ఒరిజినల్ అమౌంట్ ఎంత? 9,999. నెక్స్ట్ వచ్చేసి ప్రెషర్ కుక్కర్ ఎంత ఇచ్చాడు?
ప్రెషర్ కుక్కర్ అమౌంట్ ఎంత ఇచ్చాడు, 2940 బిల్ అమౌంట్ అండ్ 5% ట్యాక్స్ అనేది ఇచ్చాడు. ఇప్పుడు ట్యాక్స్ ఎలా కట్టాలో మనం తెలుసుకున్నాం కదా, అలాగే 2940/5/100. ఇక్కడ జీరోకి ఇక్కడ జీరో క్యాన్సిల్ అయిపోయింది. 5 1 జర్ 5 2 జర్, ఓకేనా. 2 1 జర్ 2 1 జర్ 2 2 4 జర్ అయితే ఇంకా ఉంటుంది 2 7 జర్ 14. టోటల్ ఎంత 147 అన్నమాట. ఇప్పుడు ఏంటి యాక్చువల్ అమౌంట్ 2940లోంచి 147 అనేది మైనస్ చేయాలి. మైనస్ చేస్తే టోటల్ ఎంత వస్తుంది, 2793 అమౌంట్. లాస్ట్ వన్ వచ్చేసి ఫేస్ పౌడర్. ఫేస్ పౌడర్ చూద్దాం ఇప్పుడు. ఫేస్ పౌడర్ అమౌంట్ ఎంత, 200. ఫేస్ పౌడర్ అమౌంట్ వచ్చేసి 229. వీడియో క్లారిటీగా రావట్లేదు, ఒక్క నిమిషం ఉండండి. 229 అండ్ పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు, 14.5%. మధ్యలో కొంచెం బ్లర్ వచ్చింది, ఏమనుకోకండి, సారీ, కెమెరా ప్రాబ్లం. ఇప్పుడు అదే మనం కడదాం, చూసాను. 229 ఇంటూ 14.5/100 కదా పర్సంటేజ్ అంటే. మామూలుగా టెక్స్ట్ బుక్ తీసేస్తాను. ఇప్పుడు చూడండి, 229 ఇంటూ ఇక్కడ పాయింట్ ఉంది, పాయింట్ తీసేస్తే ఇక్కడ ఏంటి మళ్ళీ 1 జీరో పెట్టుకోవచ్చు కదా. 145 ఒక పాయింటే తీసాం కాబట్టి ఇంకో జీరో అనేది యాడ్ చేసుకుంటాం, ఓకేనా. ఇప్పుడు 5 టేబుల్లో అనేది క్యాన్సిలేషన్ అనేది చేసుకుందాం, ఓకేనా. 5 200 జర్ అండ్ 5 29 జర్. టోటల్ ఎంత, 229 ఇంటూ 29/200. 229 ఇంటూ 29లో మల్టిప్లికేషన్ చేయండి. మల్టిప్లికేషన్ చేస్తే 6641/200. ఈ రెండు డివిజన్ చేస్తే ఎంత వస్తుంది అంటే టోటల్ 33.205. ఇది మీరు క్యాలిక్యులేషన్ అనేది చేసుకోండి. క్యాలిక్యులేషన్ చేస్తే ఇంకా వీడియో లెంత్ అనేది ఎక్కువైపోద్ది, సో నేను అందుకే క్యాలిక్యులేషన్ అనేది చేయట్లేదు. ఇది అమౌంట్ అనేది వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, ఇందులోంచి టోటల్ అసలు మెయిన్ అమౌంట్ ఎంత, 229లోంచి 33.205 మైనస్ చేయాలి. మైనస్ చేస్తే అప్రాక్సిమేట్గా 195.795 అలా వస్తుంది. మీరు 195 ఇక్కడ చూడండి, పాయింట్ తర్వాత ఈ నెంబరు 5 కన్నా ఎక్కువ ఉంటే ఇక్కడ ఒక 1 నెంబర్ యాడ్ చేసుకోవచ్చు అని ఇంతకుముందు చెప్పాను, అంటే 8 అని అలా అన్నమాట. ఇక్కడ 5 ఉంది అంటే ఇక్కడ జీరో కింద అలాగైనా పెట్టుకోవచ్చు కదా. అప్రాక్సిమేట్లీ ఎలా రాసినా పర్లేదు అన్నమాట. ఇది అప్రాక్సిమేట్లీ నెంబర్ రాస్తున్నాను, ఓకేనా. బ్రాకెట్లో అలా పెట్టాను, మీరు ఇక్కడితో ఇలా ఆపేయచ్చు ఆన్సర్ అనేది. మీరు దానికి తగ్గట్టు ఎలాగైనా రాసుకోవచ్చు అన్నమాట, ఓకేనా. ఎంతైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, 15th సమ్. ఫైండ్ ద బయింగ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఐటమ్ when a sales tax of 8.5% is added on them. ఓకేనా. ఒక్కొక్క దానికి సేమ్ ఇదేంటంటే 8.5 అంటే ట్యాక్స్ అనేది మనమే యాడ్ చేయాలన్నమాట, ఓకేనా. సేమ్ ఇక్కడ సమ్స్ ఎలా చేసామో ఇది కూడా అలాగే, ఒకటి టవల్ ఇంకొకటి సోప్ అనేది ఇచ్చారన్నమాట, ఓకేనా. 15th సొల్యూషన్ చూడండి. ఫస్ట్ది కాస్ట్ ఆఫ్ టవల్. మామూలుగా కాస్ట్ ఎంత ఇచ్చాడు టవల్ది, 50 రూపీస్ అనేది ఇచ్చాడు. ట్యాక్స్ ఎంత ఇచ్చాడు ఆడు మొత్తం క్వశ్చన్లోనే చెప్పాడు, 8.5% అని, ఓకేనా. ఇప్పుడు 50 ఇంటూ 8.5% కడదాం. 50 అంటే ఎంత, 8.5/100. ఇప్పుడు 50 ఇంటూ ఇక్కడ 1 ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది, కింద ఇంకో జీరో అనేది యాడ్ చేసుకోవచ్చు కదా.
టూ ప్లేస్ తర్వాత ఉంటే 2 జీరోస్, ఇక్కడ జీరోకి క్యాన్సిల్ అయిపోయింది. 5 1 జార్ 5 20 జార్, మళ్ళీ 5 టేబుల్ ఉన్నాయి. 5 4 జార్ 5 17 జార్. ఎంత వచ్చింది టోటల్? 17/4 అంటే ఎంత? 4.25% అనేది వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? టోటల్ కాస్ట్ అనేది మనం కనుక్కోవాలి. టోటల్ కాస్ట్ అంటే ఎంత? 50 రూపీస్లోంచి 4.25 తీసేయాలి. 50లోంచి 4.25 తీసేస్తే ఎంత? 45.75 అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా? మైనస్ చేస్తే ఎంత వచ్చింది? 45.75. నెక్స్ట్ ఇందులోనే సెకండ్ సమ్ చూడండి. సోప్ మాట. ఇక్కడ 2 bars ఆఫ్ ఏ సోప్, ఇదిగోండి చూడండి, 2 bars ఆఫ్ ఏ సోప్ 35 ఈచ్ అన్నాడు. 2 సోప్స్ ఉన్నాయి కానీ ఒక్కొక్క సోప్ ఎంత? 35 రూపీస్. ఫస్ట్ చూడండి, కాస్ట్ ఆఫ్ 1 సోప్ ఎంత? 35 రూపీస్ మాట. అదే కాస్ట్ ఆఫ్ 2 bars అంటే ఏం చేయాలి? మల్టిప్లికేషన్. కాస్ట్ ఆఫ్ 2 సోప్స్ అంటే 2 × 35 ఎంత? 70 రూపీస్ మాట. ఇది మెయిన్ అమౌంట్. ఓకేనా? ఇది వచ్చేసి మెయిన్ అమౌంట్ అంట. ట్యాక్స్ ఎంత ఇచ్చాడు మనకి? 8.5%. ఇప్పుడు చూడండి, 70 × 8.5%. 70 ఏంటంటే 85/8.5/100. ఇక్కడ 1 ప్లేస్ ఆల్రెడీ ఇందాక సేమ్ మోడలే, 1 ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి కింద జీరో అనేది యాడ్ చేసుకుంటాం. పాయింట్ తీసి ఇక్కడ జీరోకి క్యాన్సిల్ అయిపోయింది అన్నమాట. సార్ 100 కదా, ఇంకో జీరో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ జీరోకి ఇక్కడ మళ్ళీ 5 టేబుల్లో 5 20 జార్ 5 17 జార్. ఇంకేం క్యాన్సిల్ అవ్వవు కాబట్టి 7 × 17/20. 7 17 జార్ ఎంత? 119/20. దీన్ని మళ్ళీ మీరు క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ వేసుకోవచ్చు, రాత్రి ఇక్కడికైనా ఆపేయచ్చు. ఇది వచ్చేసి ట్యాక్స్ మాట. ఇంకా ఏంటి చూడండి, 20తో డివిజన్ చేస్తే ఎంత వస్తుంది? 5.95 అనేది వస్తుంది. ఇప్పుడు టోటల్ కాస్ట్ వచ్చేసి ఏంటి? అసలైన అమౌంట్ అంటే 70లోంచి 5.95 తీస్తే ఎంత వస్తుంది? 64.05 అనేది ఆన్సర్ వస్తుంది. ఓకేనా? దీంతో ఈ సమ్ కూడా అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ సమ్ ఏంటంటే 16th సమ్ చూడండి. ఇప్పుడు 16th సమ్ చూడండి, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, బాగా వినండి. ఈ సూపర్ బజార్ ప్రైజెస్ అండ్ ఐటమ్ ఇన్ రూపీస్ అండ్ పైస్ సో దట్ వెన్ 4% సేల్స్ ట్యాక్స్ ఈజ్ యాడెడ్. వాడి అమౌంట్ అనేది మనకి ఇవ్వలేదు, అసలు ప్రైజ్ అమౌంట్ అనేది మనకి ఇవ్వలేదు, కానీ ట్యాక్స్ అనేది వాడు కొన్న దాంట్లో ట్యాక్స్ అనేది ఇచ్చాడన్నమాట. ఎంత పే చేశాడు వాడు? 4%. కానీ కాస్ట్ ఆఫ్ ప్రైస్ అనేది వాడు ఇవ్వలేదు. నో రౌండింగ్ ఈజ్ నెసరీ బికాజ్ ద రిజల్ట్ ఇన్ ఎగ్జాక్ట్లీ N రూపీస్. అది మనం ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఏంటి? N రూపీస్ అంటే Nకి అనేది ఈక్వల్ చేయాలి. ఓకేనా? ఎగ్జాక్ట్లీ N రూపీస్, వేర్ N ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్. కానీ N అనేది ఏంటి? ఒక పాజిటివ్ ఇంటీజర్ అట. ఫైండ్ ద స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ N. అండ్ N వాల్యూ అంటే స్మాలెస్ట్, అన్నిటికన్నా స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ N అన్నాడు. ఓకేనా? N వాల్యూ ఏంటో మనం కనుక్కోవాలి. ఫస్ట్ చూడండి, సమ్ చెప్తున్నప్పుడు అర్థమవుతూ ఉంటుంది మీకు. మనకి అసలు కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఐటమ్ తెలీదు. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఐటమ్ మనకి ఏంటో తెలియదు. దాన్ని లెట్ ఎక్స్ అనేది మనం అనుకుందాం. ఇంక్రీజ్ ట్యాక్స్. ఓకేనా? ఇంక్రీజ్ ట్యాక్స్ అనేది ఇంక్రీజ్ ఎంత అయింది? 4%. ఇప్పుడు ఏంటి? దీనికి ఇది యాడ్ చేయాలంట. ఓకేనా? అంటే ఏంటి? ఎక్స్ ప్లస్ 4% ఆఫ్ ఎక్స్ మాట. ఇది కూడా ట్యాక్స్లో ఇంక్లూడ్ అయ్యిందే కదా ఉంటుంది. మన కాస్ట్ ప్రైస్ ఎంతో తెలీదు, అది యాడ్ చేస్తామాట. ఎక్స్ ప్లస్ 4% అంటే ఎంత? 4/100 ఇంటూ ఎక్స్ మాట. ఇప్పుడు ఎక్స్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ 4x/100 దేనికి ఈక్వల్ చేయాలి? ఈక్వల్ టు ఎగ్జాక్ట్లీ Nకే ఈక్వల్ చేయాలి. ఎల్సిఎం చేయండి బై 1. 100 ఇంటూ ఎక్స్ 100x ప్లస్ 1 ఇంటూ 4x 4x
by 100 equal to n. 100 plus 4 ఎంత 104x by 100 equal to n. ఇప్పుడు 100ని అటువైపు పంపించేద్దాం. 104x ఈక్వల్ టు n ఇంటూ 100. ఇప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది? n ఇంటూ 100 బై 104. ఇప్పుడు ఈ 100 104 క్యాన్సిల్ చేద్దాం. ఏ టేబుల్లో? 5 టేబుల్లో, 2 టేబుల్లో. 250 జార్, 252 జార్, 225 జార్, 226 జార్. సో x వాల్యూ ఎంత? n ఇంటూ 25 బై 26. సో చూడండి, మామూలుగా ఈ n వాల్యూకి ఏంటి మల్టిపుల్, ఇక్కడ కింద ఏ నెంబర్ ఉంది? 26. 26కి ఫ్యాక్టర్స్ ఏంటి అని చూడండి. 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 13 టేబుల్లో వస్తుంది, 26 టేబుల్లో వస్తుంది. ఓకేనా? అన్నిటికన్నా సింప్లెస్ట్ మల్టిపుల్ ఏంటి? 13. మనకి ఈజీగా అంటే 13 2 జా 26 సింపుల్గా అంటే చూడండి 2 ఇంటూ 13 వస్తుంది, 13 ఇంటూ 2 వస్తుంది. ఏదైనా ఒకటే కాబట్టి సో 2 ఇంటూ 13 అన్న 13. సో 13 అనేది మనం తీసుకుంటాం. 13 ఈజ్ సింప్లెస్ట్ మల్టిపుల్ ఆఫ్ 26. 26కి ఏంటి? 13 అనేది సింప్లెస్ట్ మల్టిపుల్. సో ఇప్పుడు చూడండి, ఈ n ప్లేస్లో ఏంటి వేసుకోవాలంటే 13 అనేది వేసుకోవాలి. సో x ఈక్వల్ టు 13 ఇంటూ 25 బై 26. 13 1 జార్, 13 2 జార్. x వాల్యూ ఎంత? 25 బై 2. సో x వాల్యూ ఎంత వస్తుంది? డివిజన్ చేస్తే 12.5. ఇది x వాల్యూ అనేది. ఇదే x వాల్యూ తీసుకెళ్ళి ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి? మనం ఇక్కడ చేసుకున్నాం కదా ఇందాక, చూసారా? n ఈక్వల్ టు అని అక్కడ వేసుకోవాలన్నమాట. n ఈక్వల్ టు 104 ఇంటూ 12 ఇంటూ 5 బై 100. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఉంది. పాయింట్ పోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ 10 పెట్టుకోవాలి. 1 ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి n ఈక్వల్ టు 104 125 బై 100, ఇంకో 0 యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు క్యాన్సిలేషన్. ఫస్ట్ 5 టేబుల్లో 5 200 జార్, 5 25 జార్, మళ్ళీ 5 40 జార్, 5 5 జార్ 1, 5 1 జార్ 1 అండ్ 5 8 జార్ 40. ఇప్పుడు 2 టేబుల్లో 2 4 జార్, 2 5 జార్ 10, 252 జార్. నెక్స్ట్ 2 2 జార్, 2 26 జార్, 2 1 జార్, 2 13 జార్. సో n వాల్యూ ఎంత వచ్చింది? లాస్ట్కి కరెక్ట్గా 13 అనేదే వచ్చింది. సో ఆన్సర్ వచ్చేసి n ఈక్వల్ టు 13. దీంతో ఈ ఎక్సర్సైజ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి రిమైనింగ్ వీడియోస్లో చెప్తాను. ఓకేనా? రిమైనింగ్ ఎక్సర్సైజ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.